కామిక్ స్టార్టింగ్‌లో నిక్ ఫ్యూరీని చూపిస్తారు. నిక్ ఫ్యూరీ క్వీన్ ఎలిజబెత్‌తో వాళ్ళ రాజ్యం పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ స్ట్రేంజ్ అక్కడికి వస్తాడు. స్ట్రేంజ్ క్వీన్ ఎలిజబెత్‌కి డాక్టర్. ఎందుకంటే ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంటుంది. డాక్టర్ స్ట్రేంజ్ తనకి తెలిసిన ట్రీట్మెంట్స్ చేస్తూ క్వీన్ ఎలిజబెత్‌ని బతికిస్తూ ఉంటాడు. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా క్వీన్ ఎలిజబెత్ కోసం సూప్ తయారు చేసి తనకైతే ఇస్తాడు. ఈ సూప్ అనేది తన ఆరోగ్యాన్ని నయం చేయడానికి యూజ్ అవుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్వీన్ ఎలిజబెత్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక విషయాన్ని అయితే గమనిస్తాడు. జెరూసలేం అనే ప్లేస్ నుండి ఏదో పవర్ఫుల్ అయిన ఒక వెపన్ వీళ్ళ వైపు వస్తుంది. కానీ అది ఏంటి, వీళ్ళ వైపు ఎందుకు వస్తుంది అనే విషయం డాక్టర్ స్ట్రేంజ్కి అర్థం కాదు. ఆ వెపన్ కోసం ఏదో ఒక ఈవిల్ పవర్ చాలా పవర్ఫుల్గా ట్రై చేస్తుంది. ఒకవేళ ఆ వెపన్ అనేది ఆ ఈవిల్ పవర్కి దొరికితే భూమి నాశనమైపోతుంది. కాసేపు ఫ్యూరీ స్ట్రేంజ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఫ్యూరీ స్పెయిన్కి బయలుదేరుతాడు. ఇప్పుడు మనకి ఒక ఏంజల్ని చూపిస్తారు. తనని చైన్స్తో బంధించేసి ఉంటారు. తనని ఎవరో ఫ్రెండ్లీగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ కామిక్ అనేది స్పెయిన్కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి మూన్ హెడ్ అనే ప్లేస్ని చూపిస్తారు. ఈ ప్లేస్లో ఉన్న జనమంతా మందు తాగుతూ క్వీన్ ఎలిజబెత్ యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆ మందు తాగే వాళ్ళకి టైంపాస్ అవ్వడం కోసం ఒక సింగర్ పాట పాడుతూ ఉంటాడు. ఆ జనాల మధ్యలో పీటర్ స్పైడర్తో ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఫ్యూరీ వచ్చి ఆ స్పైడర్ని చంపి పీటర్ని తనతో పాటు తీసుకువెళ్తాడు. పీటర్ అంటే మీలో చాలామందికి ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి, పీటర్ పార్కర్. కానీ ఈ యూనివర్స్లో ఈ పీటర్ పేరు పీటర్ పాల్గొని. ఈ యూనివర్స్లో పీటర్ ఫ్యూరీకి అసిస్టెంట్. నార్మల్ యూనివర్స్లో పీటర్ ఎలాగైతే వాళ్ళ ఆంట్ అండ్ అంకుల్ దగ్గర ఉంటాడో ఈ యూనివర్స్లో కూడా ఈ పీటర్ వాళ్ళ ఆంటీ అండ్ అంకుల్ దగ్గరే ఉండేవాడు. కాకపోతే ఫ్యూరీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి అసిస్టెంట్ కింద చేర్చుకుంటాడు. ఫ్యూరీ ఇంకా పీటర్ వీళ్ళిద్దరూ ఒక చీకటి గదిలోకి వెళ్తారు. అక్కడికి డేర్ డెవిల్ వస్తాడు. ఈ డేర్ డెవిల్ ఫ్యూరీకి పనిచేసే ఒక వర్కర్ లాంటివాడు. ఇందాక మందు తాగే వాళ్ళ దగ్గర ఒక సింగర్ పాట పాడుతున్నాడని చెప్పాను కదా, ఆ పాట పాడేవాడు డేర్ డెవిలే. నిక్ ఫ్యూరీ డేర్ డెవిల్కి ఒక డైమండ్ ఇచ్చి ఒక ముసలతన్ని ఇంకా ట్రెజర్ని తీసుకుని రమ్మంటాడు. డేర్ డెవిల్కి కళ్ళు కనపడవు, కానీ ఫ్యూరీ విసిన డైమండ్ని కరెక్ట్గా పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు డాక్టర్ స్ట్రేంజ్ ఆ ఈవిల్ పవర్ గురించి తెలుసుకోవడం కోసం తన పవర్స్ని యూజ్ చేసి డ్రీమ్ వాక్ చేస్తాడు. డ్రీమ్ వాక్లో తను చైన్స్తో కట్టేసి ఉన్న ఒక ఏంజల్ని ఇంకా సూపర్ పవర్స్ ఉన్న కొంతమంది మనుషుల్ని కర్రగా కట్టేసి కాల్చి చంపడం, ఒక బోట్లో ఒక పెద్ద భయంకరమైన మనిషి ఇంకా తనతో పాటు ఒక అమ్మాయి రావడం, వాండా మరియు ఒక ఓల్డ్ మ్యాన్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్టు చూపిస్తారు. ఇంతలో వాండా డాక్టర్ స్ట్రేంజ్ని చూసేస్తుంది. వెంటనే డాక్టర్ స్ట్రేంజ్ డ్రీమ్ వాక్ నుంచి బయటికి వచ్చేస్తాడు. వాండా డాక్టర్ స్ట్రేంజ్ని చూడడానికి కారణం ఏంటో మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ లాగానే వాండాకు కూడా పవర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్కి డ్రీమ్ వాక్లో కనిపించిన ఈవెంట్స్ అన్నిటిని వన్ బై వన్ అయితే చూపిస్తారు. ఫస్ట్గా వాండాని మరియు ఇంక్విజిటర్ని చూపిస్తారు. ఇందాక ఒక ముసలి అతను అని చెప్పాను కదా, అతనే ఈ ఇంక్విజిటర్ వాండాని అడుగుతూ ఉంటాడు, నీకు డ్రీమ్ వాక్లో కనిపించింది జావియరేనా అని. వాండా అది నా ఊహే అనుకుంటా అని ఇంక్విజిటర్కి చెబుతుంది. ఇంక్విజిటర్ అక్కడి నుంచి పెట్రోస్ దగ్గరికి వెళ్ళి రేపు ఆ ఏంజల్ని చంపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండమని చెప్పు అని చెప్పి స్కాట్లాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అడుగుతాడు. ఈ పెట్రోస్ యొక్క అసలు పేరు ఏంటంటే క్విక్ సిల్వర్. పెట్రోస్ తన పవర్తో ఫాస్ట్గా పరిగెట్టగలడు కాబట్టి ఇంక్వైరర్ ఎప్పుడు మెసేజెస్ కట్ట పంపించడం కోసం పెట్రోస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే పెట్రోస్ ఇంక్వైరర్ యొక్క వర్కర్. పెట్రోస్ స్కాట్లాండ్ యొక్క రాజైన జేమ్స్ చెప్పిన మాటల్ని ఇంక్వైరర్కి చెబుతాడు. స్కాట్లాండ్ యొక్క రాజైన జేమ్స్కి సూపర్ పవర్స్ ఉన్న మనుషులంటే చాలా కోపం. ఎందుకంటే వాళ్ళని దుష్టశక్తులు తయారు చేసేయని, దానివల్లే వాతావరణం ఈ విధంగా మారింది అని, వాళ్ళు మనుషులతో కలిసి బతకడానికి అర్హులు కాదు అని నమ్ముతూ ఉంటాడు. సూపర్ పవర్స్ ఉన్న పీపుల్ ఎవరు కనిపించినా వాళ్ళని కర్రకి కట్టి కాల్చి చంపేస్తాడు. మరి పెట్రోస్ని ఎందుకు చంపట్లేదు అని డౌట్ వచ్చి ఉండొచ్చు. దానికి రీజన్ వచ్చేసి ఇంక్వైరర్కి పెట్రోస్ పనిచేస్తున్నాడు. ఇంక్వైరర్ రాజు కోసం పనిచేస్తున్నాడు కాబట్టి తను ఏమీ చెప్పట్లేదు. ఇలా పెట్రోస్ రాజు మాట్లాడిన మాటలన్నీ ఇంక్వైరర్కి చెబుతాడు.
ఇంతలో అక్కడికి రాజు మనుషులు వస్తారు. ఇంక్వైరర్ వాళ్ళతో రాజు తన రాజ్యాన్ని విస్తరించడానికి మా వంతు సహాయం మేము చేస్తాము అని ఆ మనుషులకి చెబుతాడు. కానీ దానికి బదులుగా జేవియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని నాకు అప్పగించాలి అని రాజు యొక్క మనుషులతో చెప్తాడు. ఇంక్వైరర్కి జావియర్ ఇంకా వాళ్ళ మనుషులంటే చాలా కోపం. ఎందుకు అనేది ఈ కామిక్ సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఒక పడవని చూపిస్తారు. ఆ పడవలో డాక్టర్ స్ట్రేంజ్ డ్రీమ్ వాక్లో చూసిన ఆ పెద్ద మనిషి ఇంకా చిన్నపిల్ల ఉంటారు. వాళ్ళ పేర్లు రాజ్హస్ ఇంకా డేరా. పెద్దగా ఉన్న మనిషి పేరు రాజ్హస్, ఆ చిన్నపిల్ల పేరు డేరా. వాళ్ళు లండన్కి క్వీన్ యొక్క సహాయం అడగడం కోసం వెళ్తున్నారు. ఇంతలో డేరా దేని గురించో భయపడుతూ ఉంటుంది. రాజ్హస్ తనని ఓదారుస్తాడు. ఇప్పుడు మనకి ఇంగ్లాండ్లో ఉన్న ఒక టెంపుల్ని చూపిస్తారు. ఆ టెంపుల్ దగ్గర ఫ్యూరీ ఇంకా పీటర్ ఉంటారు. పీటర్ ఫ్యూరీని మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. ఫ్యూరీ దానికి 2 కారణాలు ఉన్నాయి అని చెప్పి ఆ కారణాలు ఏంటో చెబుతాడు. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫ్యూరీ వాళ్ళు వెతుకుతున్న ట్రెజర్కి కాపలాగాసింది వీళ్ళే. అంతేకాకుండా వీళ్ళే ఈ గుడిని నిర్మించారు. ఆ ట్రెజర్కి సంబంధించిన ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో తెలుసుకోవడం కోసం ఫ్యూరీ ఇంకా పీటర్ ఇక్కడికైతే వచ్చారు. పీటర్ ఫ్యూరీని టెంప్లర్స్ గురించి చెప్పమని అడుగుతాడు. ఈ టెంప్లర్స్ ఎవరు అంటే నిధిని కాపాడిన వాళ్ళు. ఫ్యూరీ వాళ్ళ గురించి చెప్పడం మొదలు పెడతాడు. చాలామంది చెప్పిన దాని ప్రకారం ఈ టెంప్లర్స్ అనేవాళ్ళు దేవుడి చేత సృష్టించబడిన వాళ్ళు. ఈ టెంప్లర్స్ అనేవాళ్ళు అప్పట్లో అందరికన్నా శక్తివంతమైన వాళ్ళు. వీళ్ళు తన లీడర్ మాట మాత్రమే వినేవారు. 100 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ మరియు పాపీ అనే 2 దేశాల యొక్క సైనికులు ఏకమై వీళ్ళందరినీ పట్టుకుని కాల్చి చంపేస్తారు. వీళ్ళలో కొంతమంది ఆ పరిస్థితి నుండి తప్పించుకుని అక్కడి నుంచి జెరూసలేంకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం జెరూసలేంలో ఉంటూనే మనం వెతుకుతున్న ట్రెజర్కి కాపలా అయితే కాస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రెజర్ మన చేతికి వచ్చే వరకు ఆ ట్రెజర్లో ఏముంది అనేది ఒక సీక్రెట్ అని ఫ్యూరీ పీటర్కి చెబుతాడు. మళ్ళీ పీటర్ ఫ్యూరీని సెకండ్ రీజన్ ఏంటి అని అడుగుతాడు. ఫ్యూరీ పీటర్ని కొంచెం వెనక్కి జరిగి నించోమంటాడు. ఇంతలో అక్కడున్న ఒక వ్యక్తి ఫ్యూరీపై అటాక్ చేస్తాడు. ఫ్యూరీ తనని కొట్టి తన కాలు చేతులు కడుతూ ఇదే సెకండ్ రీజన్ అని అయితే పీటర్కి చెబుతాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్తో మనకి అసలు ఫ్యూరీ ఎంతలా ఆలోచిస్తాడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఆ ఏంజల్ని చూపిస్తారు. ఆ ఏంజల్ని ఒక చెక్క కర్రకి కట్టి కాల్చడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంతలో జావియర్ వాళ్ళ మనుషులు వచ్చి ఆ ఏంజల్ని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళ ముగ్గురు మళ్ళీ నీటిలో ఉన్న షిప్లో కలుసుకున్న తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి జావియర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ తరువాత ఫ్యూరీ జావియర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ డోర్కి బయట మాస్టర్ ఎంసీ కాయ్ ఉంటాడు. తను ఫ్యూరీ గురించి తెలుసుకుని తనని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఇక్కడ మాస్టర్ ఎంసీ కాయ్ ఈ ఇంటికి కాపలా కాస్తూ ఉంటాడు. ఫ్యూరీని ఒక రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత జావియర్ని తీసుకురావడానికి ఎంసీ కాయ్ వెళ్తాడు. ఇంతలో ఫ్యూరీ తన దగ్గరున్న సిగరెట్ని తీసుకుని కాలుస్తాడు. ఇంతలో ఎంసీ కాయ్ జావియర్ని తీసుకొస్తాడు. జావియర్ ఫ్యూరీకి సిగరెట్ కాల్చొద్దు, అది మంచిది కాదు అని చెప్పగానే ఫ్యూరీ సిగరెట్ని పక్కన పాడేస్తాడు. జావియర్ తన తలను తప్ప బాడీని కదపలేడు. అందుకని వేరే వాళ్ళ సహాయం తీసుకుంటూ ఉంటాడు. ఫ్యూరీ జావియర్తో ఇలా అంటాడు, లాస్ట్ వీక్ మీరు స్కాట్లాండ్ కింగ్ బంధించిన క్రియేచర్ని సేవ్ చేశారంట కదా, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు. క్వీన్ ఎలిజబెత్ యొక్క ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఒకవేళ ఆవిడకి ఏమైనా జరిగితే స్కాట్లాండ్ కింగ్ అయిన జేమ్స్ లండన్ని ఆక్రమించుకుంటాడు. ఒకవేళ తను లండన్ని ఆక్రమించుకుంటే సూపర్ పవర్స్ ఉన్న మనుషులందరినీ చంపేస్తాడు. అందుకనే తనకి సహాయం చేయమని జావియర్ని అడుగుతాడు. ఆ తర్వాత జావియర్ ఫ్యూరీని ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళమంటాడు. బయటకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ మనుషులందరినీ ఫ్యూరీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. తిను రాబర్టో, తినకి ఐస్ పవర్స్ ఉంటాయి. తిను స్కాటియస్, తన కళ్ళల్లోంచి పవర్ఫుల్ అయిన లేజర్ లైట్స్ ఎప్పుడు వెలువడుతూ ఉంటాయి. అందుకనే తిను తన కళ్ళని ఒక మెటీరియల్తో కవర్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి ఏంజల్ని సేవ్ చేసింది ఇతని పేరు ఎంసీ కాయ్. ఇతను చాలా బలవంతుడు. ఇతను చూడడానికి ఒక మనిషి జంతువుకి మధ్యలో ఉంటాడు. తిను విమీర్ ద ఏంజల్. తినని రాబర్టో ఇంకా స్కాటియస్ సేవ్ చేశారు. ఫైనల్ గా తన పేరు గ్రే. తిను తనకున్న పవర్స్ తో ఆబ్జెక్ట్స్ ని గాల్లోకి లిఫ్ట్ చేయగలదు. సార్ నికోలస్, ఇప్పుడు మనం వీళ్ళ ఫైట్ చూద్దాం అని జావియర్ ఫ్యూరీతో అంటాడు. ఇప్పుడు మనకి లండన్కి చేరుకున్న రాజ్హస్ ఇంకా డేరీలను చూపిస్తారు.
డేరీ అంటే రాజ్‌హస్‌తో పాటు ఉన్న చిన్నపిల్ల. ఇంతలో పీటర్ రాజ్‌హస్ మరియు డేరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రాణి ఎలిజబెత్ పిలుస్తుందని చెబుతారు. ఆ తరువాత వాళ్ళ ముగ్గురు కలిసి పడవలో రాణి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు పికాడీ అనే ప్లేస్‌లో డేర్ డెవిల్‌ని చూపిస్తారు. తను నటాషాని కలుసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఆ ట్రెజర్ కోసం ప్రయాణం మొదలుపెడతారు. వాళ్ళిద్దరూ గుర్రపు బండి మీద వెళుతూ మాట్లాడుకుంటారు. నటాషా డేర్ డెవిల్‌ని అడుగుతుంది తన కంటి చూపు ఎలా పోయిందని. డేర్ డెవిల్ ఇలా చెప్తాడు. తన చిన్నప్పుడు సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి వెళ్తే అక్కడ ఏదో ఒక పచ్చరంగు లిక్విడ్ అనేది వెలుగుతూ కనిపించింది. అది ఏంటనేది తెలుసుకోవడం కోసం దాన్ని తీసుకుని డేర్ డెవిల్ నోట్లో పెట్టుకున్నాడు. అది అలా నోట్లో పెట్టుకున్న తర్వాత డేర్ డెవిల్ యొక్క కంటి చూపు పోయింది. ఆ తరువాత డేర్ డెవిల్ నటాషాని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావని. నటాషా ఇలా చెప్తుంది, తన హస్బెండ్ని మర్చిపోవడం కోసం ఈ వర్క్ చేస్తున్నానని. చేతి నిండా పని ఉంటే తన హస్బెండ్ని మర్చిపోతానని ఈ వర్క్లో జాయిన్ అయ్యానని చెప్తుంది. ఇప్పుడు మనకి డాక్టర్ డూమ్ని చూపిస్తారు. డాక్టర్ డూమ్ తన సర్వెంట్స్కి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఫ్యూరీ తన మనుషుల్ని ట్రెజర్ కోసం పంపించాడు. ఒకవేళ తన మనుషులకి ఆ ట్రెజర్ దొరికితే మనకు దొరికినట్టే. ఒకవేళ ఆ ట్రెజర్ అనేది నా చేతికి చిక్కితే నేను ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటానని తన సర్వెంట్స్కి చెబుతాడు. ఇప్పుడు మనకి స్కాట్లాండ్ కింగ్ అయిన జేమ్స్ని చూపిస్తారు. తను తన మంత్రితో ఇలా అంటాడు, డార్క్ రైన్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ఇవన్నీ రావడానికి కారణం దేవుడి యొక్క కోపం. సూపర్ పవర్స్ ఉన్న మనుషులు నార్మల్ మనుషుల మధ్య బతకడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. నేను దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నాను. అందుకే సూపర్ హీరోస్ని చంపుతున్నానని తన మంత్రికి చెబుతాడు. రాజు ఇలా మాట్లాడుతున్నప్పుడు పెట్రోస్ అక్కడికి వచ్చి ఇంకురర్ చెప్పిన మాటల్ని రాజుకు చెబుతాడు. మా హెడ్ అయిన ఇంకురర్, సూపర్ పవర్స్ ఉన్న మనుషుల్ని మీరు ఎంతమందిని చంపుకున్నా ఏ ప్రాబ్లం లేదు. కానీ జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని తన చేతికి అప్పచెప్పమని చెప్తున్నారు. తనే తన చేతులతో జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని చంపాలనుకుంటున్నారని రాజుకు చెప్తాడు. రాజు దానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి క్వీన్ ఎలిజబెత్ యొక్క చావు కబురు కోసం ఎదురు చూస్తున్నానని చెబుతాడు. ఇప్పుడు మనకి పడవలో వెళ్తున్న రాజ్‌హస్, డేరీ మరియు పీటర్లను చూపిస్తారు. వాళ్ళ ముగ్గురు రాణి దగ్గరికి వెళ్తూ ఉంటారు. పీటర్ తన స్టోరీని డేరీకి చెప్పి తనకి కొత్త వస్తువులు తయారు చేయడం అంటే ఇష్టమని అంటాడు. డేరీ పీటర్తో ఇలా అంటుంది, మేము కొత్త నగరాన్ని నిర్మిస్తున్నాం. అక్కడ కొత్త వస్తువులు తయారు చేసే వ్యక్తులు మాకు కావాలి. నువ్వు అక్కడికి వస్తే బాగుంటుంది అని డేరీ పీటర్తో అంటుంది. ఇప్పుడు మనకి గ్రీన్విచ్లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ని చూపిస్తారు. డాక్టర్ స్ట్రేంజ్ క్లియాతో తనకి ఒక నెట్ ఇంకా బ్లాక్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఒక చాక్ పీస్ కావాలి అని చెప్తాడు. ఇప్పుడు మనకి ఇంక్వైరర్ వాళ్ళని చూపిస్తారు. పెట్రోస్ రాజు నుండి ఇంక్వైరర్ దగ్గరికి వచ్చేసాడు. పెట్రోస్ ఇంక్వైరర్ని అడుగుతాడు, నాకు ఇంకా మా అక్క వాండాకి ఇద్దరికి సూపర్ పవర్స్ ఉన్నాయి. మరి రాజు మమ్మల్ని కూడా చంపేస్తాడు కదా అని పెట్రోస్ ఇంక్వైరర్ని అడుగుతాడు. ఇంక్వైరర్ ఇలా సమాధానం ఇస్తాడు, నువ్వు ఇంకా మీ అక్క వాండా నా కింద పనిచేసినంత కాలం మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. మిమ్మల్ని నేను కాపాడుతాను అని ఇంక్వైరర్ అంటాడు. ఇప్పుడు మనకి జావియర్ వాళ్ళని చూపిస్తారు. జావియర్ వాళ్ళ మనుషుల యొక్క ఫైట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అది చూసిన ఫ్యూరీ వాళ్ళని మెచ్చుకుంటాడు. ఆ తరువాత ఫ్యూరీ తనని అటాక్ చేసిన వ్యక్తి యొక్క డ్రాయింగ్ని జావియర్కి చూపించి తను ఎవరి మనిషి అనేది తెలుసుకోమని చెప్తాడు. కానీ జావియర్కి తను ఎవరి మనిషో తెలీదు. కానీ తను ప్రస్తుతం ఏం చేస్తున్నాడనేది జావియర్కి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తి క్వీన్ ఎలిజబెత్ దగ్గరున్న డేరీని గాల్లో ఎగురుకుంటూ వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఆ పక్కనే ఉన్న రాజ్‌హస్ తన చేతిలోకి ఒక ప్లేట్ని తీసుకుని ఫోర్స్గా ఆ వ్యక్తి మీదకి విసురుతాడు. ఆ వ్యక్తి కింద పడిపోతాడు. ఆ వ్యక్తి ముఖం మీద బలంగా ఏదో ఒక జీవి గీసినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ క్రియేచర్ని చూపిస్తారు. అంటే ఆ వ్యక్తి ముఖం మీద గీసిన ఆ క్రియేచర్ని చూపిస్తారు. ఇప్పుడు మనకి పీటర్ ఇంకా రాజ్‌హస్ని చూపిస్తారు. రాజ్‌హస్ డేరీని కాపాడడం కోసం కోటపైకి ఎక్కుతాడు. పైన డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ రాజ్‌హస్తో ఇలా అంటాడు, నువ్వు నన్ను నమ్మితే డేరీని కాపాడొచ్చు. డేరీ పెద్ద ప్రమాదంలో ఉంది అని అంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ తనతో పాటు తెచ్చిన వలని రాజ్‌హస్కి ఇచ్చి తను క్యాండిల్స్ని వెలిగించి తన పవర్తో ఆ క్రియేచర్ని తన వైపు రప్పించుకుంటాడు. ఆ క్రియేచర్ డాక్టర్ స్ట్రేంజ్ పై అటాక్ చేయడానికి వచ్చినప్పుడు రాజ్‌హస్ ఆ వలని విసిరి ఆ క్రియేచర్ని పట్టుకుంటాడు. అయినా సరే ఆ క్రియేచర్ డాక్టర్ స్ట్రేంజ్కి ఒక చిన్న గాయం అయితే చేస్తుంది. ఇంతలో అక్కడికి ఫ్యూరీ వస్తాడు. డేరీని ఒక మ్యాజికల్ సర్కిల్లో పెట్టి డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్స్తో తనకి ఎనర్జీని ఇస్తూ ఉంటాడు.
డాక్టర్ స్ట్రేంజ్ అక్కడ జరిగింది మొత్తం ఫ్యూరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ డేరీకి సంబంధించిన ఒక సీక్రెట్ని మాత్రం అలాగే ఉంచేస్తాడు. కామిక్ ముందుకెళ్ళేటప్పటికి ఆ సీక్రెట్ ఏంటనేది మనకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి స్పెయిన్లో ఉన్న ఇంక్విజిటర్ని చూపిస్తారు. తనని కలుసుకోవడానికి థామస్ అనే వ్యక్తి వస్తాడు. తనని పంపించింది స్కాట్లాండ్ యొక్క రాజు అయిన జేమ్స్. థామస్ ఇంక్విజిటర్ని కలిసిన తర్వాత తనతో పర్సనల్గా మాట్లాడాలి, ఎవరూ లేని చోటుకి తీసుకెళ్ళమని అడుగుతాడు. ఇంక్విజిటర్ తనని ఒక గుహలోకి తీసుకెళ్తాడు. ఆ గుహ అనేది సముద్రం వల్ల ఏర్పడింది. అంతేకాకుండా ఆ గుహలో పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలంటే పెద్ద పెద్ద బావులు లాంటివి ఉంటాయి కదా, అటువంటి కన్నాలు ఉంటాయి అన్నమాట. థామస్ ఆ గుహలో ఎవరూ లేకపోవడం చూసి ఇంక్విజిటర్ గొంతుపై కత్తి పెట్టి రాజు తనని చంపడానికి పంపించాడని చెబుతాడు. ఇంక్విజిటర్ ఆ కత్తి దాడి నుంచి తప్పించుకుని థామస్ని అక్కడే చంపేస్తాడు. చంపేసి అక్కడ పెద్ద పెద్ద గొయ్యిలు లాంటివి ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో పాడేస్తాడు. ఇంక్విజిటర్కి కూడా సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ సూపర్ పవర్స్తోనే ఆ దాడి నుంచి తప్పించుకుని థామస్ని అటాక్ చేస్తాడు. ఆ సూపర్ పవర్స్ ఏంటి అనేది కామిక్ ముందుకెళ్ళేటప్పటికి ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి జావియర్ వాళ్ళ ప్లేస్ని చూపిస్తారు. అక్కడ ఏంజెల్ ఇంకా గ్రే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంజెల్ చెట్టు పైన ఉండడం వల్ల గ్రే తన పవర్స్ని యూజ్ చేసి ఏంజెల్ దగ్గరికి వెళ్తుంది. తనకున్న పవర్స్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ని లిఫ్ట్ చేయడం. అలాగే తను లిఫ్ట్ చేసుకుని ఏంజెల్ దగ్గరికి వెళ్తుంది. మాట్లాడుకుంటూ ఉండగా ఏంజెల్ గ్రేని ఒక క్వశ్చన్ అడుగుతాడు. మనలా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళలో ఎంతమంది పేరెంట్స్ తమ బిడ్డల్ని కాపాడుకుని ఉంటారు? ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళందరినీ చంపడానికే చూస్తున్నారు. అటువంటి టైంలో ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కాపాడుకుని ఉంటారు అని గ్రేని అడుగుతాడు. అప్పుడు గ్రే వాళ్ళ నాన్న తనని ఏ విధంగా పెంచాడు అనేది చెబుతుంది. చిన్నప్పటి నుంచి గ్రేని వేరు ప్రాంతాలకి తిప్పుతూ ఎవరికి తనకి సూపర్ పవర్స్ ఉన్నాయి అనే విషయం తెలియకుండా గ్రేని పెంచాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా స్కాటియస్ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చర్చికి పిలుస్తాడు. చర్చ్లో జావియర్ ఇంకా వాళ్ళ మనుషులు అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. నార్మల్ మనుషుల్లాగానే వీళ్ళు కూడా స్వేచ్ఛగా బతకాలి అని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరోవైపు డేర్ డెవిల్ ఇంకా నటాషాని చూపిస్తారు. వాళ్ళు తైరోల్ అనే ప్లేస్కి వెళ్తారు. వాళ్ళ గుర్రాలు అనేవి చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల అలసిపోయాయి. ఆ గుర్రాలు ఇంకా ప్రయాణానికి పనికిరావు. అందుకని అక్కడ ఉన్న ఒక హోటల్లోకి వెళ్తారు. ఆ హోటల్లో కొంతమంది సోల్జర్స్ ఉంటారు. వాళ్ళని గుర్రం అమ్ముతారేమో అని అడగడానికి వెళ్తే వాళ్ళు సమాధానం చెప్పకపోగా వీళ్ళకి వ్యతిరేకంగా తిరుగుతారు. అలా తిరగడం వల్ల డేర్ డెవిల్ వాళ్ళని కొట్టి వాళ్ళ గుర్రం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డేర్ డెవిల్ ఇంకా నటాషా సోల్జర్స్ యొక్క గుర్రం అంటే ఒకటే గుర్రం తీసుకుని అక్కడి నుంచి ప్రయాణం మళ్ళీ మొదలు పెడతారు. ఇప్పుడు మనకి ఫ్యూరీ ఇంకా క్వీన్ ఎలిజబెత్ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు చూపిస్తారు. వాళ్ళు డేర్ డెవిల్ యొక్క ప్రయాణం గురించి మాట్లాడుకుంటారు. డేర్ డెవిల్ యొక్క ప్రయాణం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ క్వీన్ ఎలిజబెత్కి చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఫ్యూరీ బయలుదేరతాడు. ఫ్యూరీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు క్వీన్ ఎలిజబెత్ డాక్టర్ డూమ్ ఒక గిఫ్ట్ పంపించాడు. ఆ గిఫ్ట్ని నేను తీసుకోవచ్చా అని ఫ్యూరీని పర్మిషన్ అడుగుతుంది. ఎందుకంటే ఫ్యూరీయే తనకి వచ్చిన గిఫ్ట్స్లో ఏమన్నా ప్రమాదం ఉందో లేదో అనేది చెక్ చేసి క్వీన్ దగ్గరికి పంపిస్తాడు. ఫ్యూరీ వెళ్ళేటప్పుడు ఆ గిఫ్ట్ని చెక్ చేసి క్వీన్ ఎలిజబెత్ దీన్ని చూసి సంతోషిస్తుంది అని చెప్తాడు. ఆ గిఫ్ట్ అనేది ఏంటంటే సొంతంగా మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తుంది. దానికి ఎటువంటి మనుషుల యొక్క సహాయం అవసరం ఉండదు. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే డాక్టర్ డూమ్ చెడ్డవాడని నిక్ ఫ్యూరీకి ఇంకా క్వీన్ ఎలిజబెత్కి ఇంకా తెలియదు. అందుకనే ఫ్యూరీ ఆ గిఫ్ట్ని క్వీన్ ఎలిజబెత్కి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఫ్యూరీ క్వీన్ ఎలిజబెత్ యొక్క కోట నుండి బయటికి వెళ్ళేటప్పుడు పీటర్కి ఇలా చెప్తాడు, ఎప్పుడు డేరీతోనే ఉండు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేది విని నాకు చెప్పమని పీటర్కి చెప్తాడు. పీటర్ ఫ్యూరీ మాటలు విని లండన్లో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పీటర్ అక్కడికి వెళ్ళగానే క్లియా డోర్ ఓపెన్ చేస్తుంది. తన గురించి తెలుసుకుని తను డాక్టర్ స్ట్రేంజ్ గురించి వచ్చాడు అనే విషయం తెలుసుకుని తన ఇంట్లోకి రమ్మంటుంది. పీటర్ని ఇంట్లోకి రమ్మని డాక్టర్ స్ట్రేంజ్ని పిలవడానికి వెళ్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ డ్రీమ్ వాక్లో ఉంటాడు. తను భూమి నుండి చాలా దూరంగా ఉంటాడు. తనని మెలకులోకి తీసుకొచ్చిన తర్వాత పీటర్ దగ్గరికి పిలుస్తుంది. ఇంతలో పీటర్ డాక్టర్ స్ట్రేంజ్ యొక్క ల్యాబ్ని చూస్తూ ఉంటాడు. ఆ ల్యాబ్లో చాలా జంతువులు ఉంటాయి. అలా జంతువుల్ని చూస్తూ ఉన్నప్పుడు పీటర్ చేతి మీద ఒక స్పైడర్ వాలేలా వస్తుంది. ఇంతలో డాక్టర్ స్ట్రేంజ్ అక్కడికి వచ్చి ఆ స్పైడర్ని పట్టుకుంటాడు.
నేనైతే ఈ పేజ్లో పీటర్కి స్పైడర్ మ్యాన్ పవర్స్ వస్తాయి అనుకున్నాను, కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఆ స్పైడర్ని పట్టుకోవడంతో నమ్మకం పోయింది. ఇప్పుడు మనకి క్వీన్ ఎలిజబెత్ని చూపిస్తారు. క్వీన్ ఎలిజబెత్ డాక్టర్ డూమ్ పంపించిన గిఫ్ట్ నుంచి వచ్చే మ్యూజిక్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఫ్యూరీని అటాక్ చేసిన మనిషిని ఎవరు పంపించారో తెలుసుకోవడం కోసం తనని చితకబాదుతూ ఉంటాడు. అంతేకాకుండా తనని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనే విషయం తెలుసుకోవడం కోసం ఒక రేంజ్లో ఫైటింగ్ అయితే జరుగుతుంది. ఇంకొక వైపు డాక్టర్ స్ట్రేంజ్, పీటర్, రాజ్హర్స్ ముగ్గురు కూర్చుని ఉంటారు. డాక్టర్ స్ట్రేంజ్ పీటర్ని ఒకసారి బయటకు వెళ్ళమంటాడు. పీటర్ బయటకు వెళ్ళిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ రాజ్హర్స్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని డాక్టర్ స్ట్రేంజ్ రాజ్హర్స్ని అడుగుతాడు. రాజ్హర్స్ జరిగింది అని చెప్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ రాజ్హర్స్ని ఈ విషయం నీకు తప్ప ఎవరికైనా తెలుసా అని అడుగుతాడు. రాజ్హర్స్ తెలీదని చెప్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ రాజ్హర్స్ని ఇలా ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది అని అడుగుతాడు. రాజ్హర్స్ 5-6 సంవత్సరాల నుండి జరుగుతుంది అని చెప్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ రాజ్హర్స్ని ఎప్పుడు తను ఇలాగే మారుతుందా అని అడిగితే రాజ్హర్స్ లేదు అని సమాధానం చెప్తాడు. తను ఇంకా తెలుపు రంగులో ఉన్న జింకలాగా, గుర్రంలాగా, సింహంలాగా మారుతుంది అని డాక్టర్ స్ట్రేంజ్కి చెప్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ రాజ్హర్స్ని ఇలా ముందు ఎప్పుడైనా ఇంత వీక్గా తయారైందా అని అడుగుతాడు. రాజ్హర్స్ లేదు అని సమాధానం ఇస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా రాజ్హర్స్ యొక్క కాన్వర్జేషన్ అందరికీ క్లారిటీగా అర్థం అవ్వకపోవచ్చు. వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే, డేరీ అంత వీక్గా మారడానికి ఇంకా క్రియేచర్ కనిపించడానికి రెండిటికి ఒకటే కారణం. డేరీయే ఆ క్రియేచర్ కింద మారింది. మళ్ళీ నార్మల్గా మారిన తర్వాత తను చాలా వీక్ అయిపోయింది. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కాన్వర్జేషన్లో డీటెయిల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ కొంచెం వెనక్కి పెట్టి మళ్ళీ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎలిజబెత్ని చూపిస్తారు. వాళ్ళు ఆ గిఫ్ట్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయం చెప్పిన తర్వాత డాక్టర్ డూమ్ యొక్క మనుషులు ఆ రాజ్యం నుండి వెళ్ళిపోతారు. మరోవైపు ఆ వ్యక్తితో ఫ్యూరీకి ఒక రేంజ్లో ఫైట్ నడిచిన తర్వాత తనని ఎవరు పంపించారో చెప్తాడు. తనని పంపించింది డాక్టర్ డూమ్. ఫ్యూరీ ఆ విషయం తెలుసుకునే లోపే అక్కడ ఉన్న ఆ గిఫ్ట్ అనేది క్వీన్ ఎలిజబెత్ యొక్క ప్రాణాలని తీసేస్తుంది. ఇప్పుడు మనకి డేరీని చూపిస్తారు. తను గ్రిఫెన్ అనే క్రియేచర్ నుండి నార్మల్గా మారిన తర్వాత ఇప్పుడే కళ్ళు తెరుస్తుంది. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు అయితే అవుతుంది. అంటే డేరీ ఒక వారం రోజుల పాటు నిద్రలోనే ఉంది. డేరీ నిద్ర నుంచి లేచిన వెంటనే క్లియాని చూస్తుంది. క్లియాని చూసి తను ఎవరు, తనకి ఏమైంది, రాజ్హర్స్ ఎక్కడా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తను ఎక్కడున్నాను అని కంగారులో రాజ్హర్స్ని వెతకడం కోసం వెంటనే బెడ్ మీద నుంచి కిందకి దిగుతుంది. కానీ తను ఒక వారం రోజుల నుండి ఎటువంటి ఫుడ్ తీసుకోకపోవడంతో చాలా వీక్గా ఉంటుంది. బెడ్ మీద నుండి లేవగానే ఓపిక లేకపోవడంతో వెంటనే కింద పడిపోతుంది. క్లియా తనని లేపి మళ్ళీ బెడ్పై పడుకోబెడుతుంది. క్లియా తనని బెడ్పై పడుకోబెట్టిన తర్వాత తన క్వశ్చన్స్ అన్నిటికీ 1 by 1 ఆన్సర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా రాజ్హర్స్ వస్తారు. డేరీ రాజ్హర్స్ని అడుగుతుంది, నువ్వు నా కోసం సూప్ చేసావంట కదా, నాకు చాలా ఆకలిగా ఉంది అని. డేరీ తింటూ ఉన్నప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ తనకున్న డౌట్స్ అన్నిటిని అడుగుతూ ఉంటాడు. డేరీ వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటుంది. డాక్టర్ స్ట్రేంజ్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ డేరీ సమాధానాలు ఇచ్చిన తర్వాత డేరీ డాక్టర్ స్ట్రేంజ్ని అడుగుతుంది తనకి ఆ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని. ఈ కామిక్ స్టార్టింగ్ నుండి డేరీ డాక్టర్ స్ట్రేంజ్ని కలుసుకోలేదు. డాక్టర్ స్ట్రేంజ్ కామిక్ స్టార్టింగ్ నుంచి తన పవర్స్ని యూజ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా తన క్రియేచర్ నుండి నార్మల్గా మారడం కోసం డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్స్ని యూజ్ చేశాడు. అంతేకాకుండా తను నార్మల్గా మారిన తర్వాత తనకి ఎనర్జీని ఇవ్వడం కోసం తన పవర్స్ని యూజ్ చేశాడు. ఈ విషయాలు మొత్తం క్లియా ద్వారా డేరీ తెలుసుకుంటుంది. అందుకనే డేరీ డాక్టర్ స్ట్రేంజ్ని ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ తన పాస్ట్ గురించి చెప్తాడు. తన చిన్నప్పుడు తనని ఎవరో కిడ్నాప్ చేసి అంకారా అనే మార్కెట్లో తనని ఒక డాక్టర్కి అమ్మేస్తారు. తను అలా డాక్టర్ యొక్క అసిస్టెంట్ కింద మారాడు. ఆ డాక్టర్ దగ్గరే అసలు ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి అనే విషయాలు మొత్తం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన తెలివిని పెంచుకోవడం కోసం అక్కడి నుంచి ఒక మాంక్ దగ్గరికి వెళ్తాడు. మాంక్ అంటే ఒక సన్యాసి. ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళిన తర్వాత మ్యాజికల్ పవర్స్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాలు మొత్తం స్ట్రేంజ్ నేర్చుకుంటాడు. అలా తనకి మ్యాజికల్ పవర్స్ ఇంకా ట్రీట్మెంట్ ట్రిక్స్ మొత్తం తెలిసి ఉంటాయి. అలా డాక్టర్ స్ట్రేంజ్ మొత్తం అన్నీ నేర్చుకున్న తర్వాత ఇంగ్లాండ్కి వస్తాడు. ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత క్వీన్ ఎలిజబెత్ తనని డాక్టర్ కింద అపాయింట్ చేసుకుంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు డేరీ తను అసలు లండన్కి ఎందుకు వచ్చింది అనే విషయం గుర్తుకు వస్తుంది. అందుకనే వెంటనే క్వీన్ ఎలిజబెత్ని కలవాలి అని చెప్పి అంటుంది. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ తను చనిపోయింది అని డేరీకి చెప్తాడు.
డేరీ పీటర్ గురించి అడగడంతో పీటర్ ఇంకా ఫ్యూరీ ఇద్దరు కొత్త రాజు దగ్గరికి వెళ్ళారని డేరీకి చెప్తాడు. ఇప్పుడు మనకి ఫ్యూరీని చూపిస్తారు. తను స్కాట్లాండ్ యొక్క రాజుని కలవడానికి వెళ్తాడు. రాజుని కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఒక రేంజ్లో నడుస్తుంది. ఆ కాన్వర్జేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కాట్లాండ్ రాజు జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని బంధించి తీసుకురమ్మని ఫ్యూరీకి చెప్తాడు. మరోవైపు డేర్ డెవిల్ ఇంకా నటాషాని చూపిస్తారు. వాళ్ళు ఒక బ్రిడ్జ్ దగ్గరికి చేరుకుంటారు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ గుర్రం దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నటాషా తన దగ్గర ఉన్న వైన్ బాటిల్తో డేర్ డెవిల్ని కొడుతుంది. అలా డేర్ డెవిల్ని కొట్టగానే తను స్పృహ తప్పి ఆ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోతాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది నటాషా వేరే ఎవరి కోసమో పనిచేస్తుందని. ఇప్పుడు మనకు మళ్ళీ ఫ్యూరీ మరియు పీటర్ని చూపిస్తారు. ఫ్యూరీ పీటర్తో ఇలా అంటాడు, రాజు నన్ను జావియర్ వాళ్ళని బంధించమని ఆజ్ఞ విధించాడు. నేను అక్కడికి వెళ్లే ముందే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా లొంగిపోమని చెప్పు అని చెబుతాడు. వెంటనే పీటర్ గుర్రపు బండి మీద జావియర్ వాళ్ళ దగ్గరికి ప్రయాణం మొదలు పెడతాడు. ఇప్పుడు మనకి ఇంక్విజిటర్ మరియు వాండాని చూపిస్తారు. వాండా ఇంక్విజిటర్కి ఇలా చెప్తూ ఉంటుంది, రాజు తను పంపించిన మనిషి గురించి అడుగుతున్నాడని చెబుతుంది. ఇప్పుడు మనకి డాక్టర్ డూమ్ యొక్క రాజ్యమైన లాట్వేరియన్ని చూపిస్తారు. ఇప్పుడు డాక్టర్ డూమ్ యొక్క మనిషి చనిపోయిన కప్ప మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే చూస్తాం. తను చనిపోయిన ఆ కప్పకి బ్యాటరీ పవర్తో షాక్ని ఇస్తాడు. ఆ షాక్ ఇచ్చిన తర్వాత ఆ కప్ప బతుకుతుంది. బతికిన తర్వాత ఆ కప్ప ఒక్కసారిగా బాంబ్లా పేలడం మొదలు పెడుతుంది. ఆ కప్ప అనేది అలా 3 సార్లు పేలుతుంది. కానీ కప్పకి ఎటువంటి ప్రమాదం జరగదు. అంటే కప్పకి సూపర్ పవర్స్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు డాక్టర్ డూమ్ అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక జైలుకి వెళ్తాడు. ఆ జైల్లో ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ అందరినీ బంధించి ఉంచుతాడు. అంటే ఒక్కొక్క మెంబర్ని ఒక్కొక్క సెల్లో వేసి ఉంటాడనమాట. ఇప్పటిదాకా డాక్టర్ డూమ్ యూజ్ చేసిన టెక్నాలజీ మొత్తం రీడ్ రిచర్డ్స్ యొక్క తెలివితేటలు. అంటే క్వీన్కి ఇచ్చిన గ్యాడ్జెట్ కానీ ఇప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ కానీ ఇవన్నీ రీడ్ రిచర్డ్స్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అండ్ అతని యొక్క తెలివితేటలు. తను రీడ్ రిచర్డ్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఒకవేళ రీడ్ రిచర్డ్స్ చెప్పకపోతే వాళ్ళ మనుషుల్ని చంపేస్తానని తనని బెదిరిస్తూ ఉంటాడు. అలా రీడ్ రిచర్డ్స్ యొక్క టెక్నాలజీని డాక్టర్ డూమ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత రీడ్ రిచర్డ్స్ని కలిసి కొత్త మిషన్స్ని ఇంకా వెపన్స్ని తయారు చేయడానికి తన యొక్క ఐడియాస్ని చెప్పమని అడుగుతాడు. ఇప్పుడు మనకి జావియర్ వాళ్ళ ప్లేస్ని చూపిస్తాడు. అక్కడికి పీటర్ చేరుకున్న తర్వాత జావియర్ వాళ్ళకి రేపు ఫ్యూరీ ఇక్కడికి వస్తున్నాడు, మీరు అతనికి లొంగిపోండి అని చెప్తాడు. జావియర్ అసలు ఎందుకు ఫ్యూరీ ఇలా చేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఫ్యూరీ ఎటువంటి రీజన్ లేకుండా ఇంత పెద్ద మిస్టేక్ చేయడు అని అర్థం చేసుకుని వాళ్ళు లొంగిపోవడానికి ఒప్పుకుంటారు. ఇప్పుడు మనకు మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా డేరీ ఇద్దరు మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. డేరీ తనకి అసలు ఈ పవర్స్ ఎలా వచ్చాయి అనే విషయాలు మొత్తం డాక్టర్ స్ట్రేంజ్కి చెప్తూ ఉంటుంది. డేరీ చిన్నప్పుడు ఒక కొత్త కాలనీని నిర్మిద్దామని డేరీ వాళ్ళ నాన్నగారు ఒక ప్లేస్కి చేరుకుంటారు. కానీ వాళ్ళకి పొలాలు పెంచడం ఇంకా ఎలా జంతువుల్ని వేటాడాలి అనే విషయాలు ఏమీ తెలియదు. ఆ టైంలోనే రాజ్హర్స్ ఇంకా వాళ్ళ గ్రూప్ వాళ్ళు వీళ్ళని కలుసుకుంటారు. వీళ్ళకి వ్యవసాయం చేయడం ఇంకా జంతువుల్ని వేటాడడం వంటి పనులు మొత్తం నేర్పిస్తారు. రాజ్హర్స్ వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే రాజ్హర్స్ వాళ్ళతోనే ఉండిపోతాడు. ఒకరోజు డేరీ ఆడుకుంటూ ఉండగా తనకి ఒక ఇన్ఫినిటీ షేప్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ గాల్లో తేలుతూ కనిపిస్తుంది. అది ఏంటనేది తెలుసుకోవడం కోసం దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకుంటుంది. అలా ఆ ఆబ్జెక్ట్ని ముట్టుకున్నప్పటి నుంచి తనకి ఇలా జరుగుతుంది అని డాక్టర్ స్ట్రేంజ్కి చెప్తుంది. అంతేకాదు తను ఒక క్రియేచర్ కింద మారిన ప్రతిసారి వెదర్ అనేది స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుందని డాక్టర్ స్ట్రేంజ్కి చెబుతుంది. ఈ విషయాలు మొత్తం విన్న తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ తనని గ్రీన్విచ్లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాలనుకుంటాడు. తను గ్రీన్విచ్లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాలనుకోవడానికి కారణం అక్కడ ఉన్న ప్రొటెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడితో పోల్చుకుంటే. అందుకే అక్కడికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మనకి నటాషాని చూపిస్తారు. నటాషా ఆ ఓల్డ్ టెంప్లర్ని పట్టుకుని తన దగ్గరున్న ఆ ట్రెజర్ని తీసుకుని ఆ ఓల్డ్ టెంప్లర్ని బంధిస్తుంది. నటాషా ఇంకా తనతో పాటు వచ్చిన కొంతమంది మనుషులు వెనక్కి వెళ్తున్నప్పుడు చీకటి పడడంతో వాళ్ళు ఓ చోటు ఆగుతారు. అక్కడ డేర్ డెవిల్ ఓల్డ్ టెంప్లర్ని కాపాడడానికి వస్తాడు. డేర్ డెవిల్ని చూసిన నటాషా యొక్క మనుషులు డేర్ డెవిల్ ఇంకా ఓల్డ్ టెంప్లర్ ఇద్దరిని బంధిస్తారు. ఇప్పుడు మనకి నిక్ ఫ్యూరీని చూపిస్తారు. ఫ్యూరీ స్కాట్లాండ్ యొక్క సైనికులతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఫ్యూరీయే వాళ్ళకి హెడ్.
ఫ్యూరీ సైనికులతో ఏమంటాడంటే జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని మనం ప్రాణాలతో పట్టుకోవాలి, ఒకవేళ వాళ్ళని ఎవరైనా చంపితే వాళ్ళని నేను చంపేస్తానని వార్నింగ్ అయితే ఇస్తాడు. ఆ తరువాత సైనికులందరినీ బ్రెడ్ అండ్ చీజ్ తినమని చెప్పి అక్కడి నుంచి ఫ్యూరీ అడవిలోకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ స్ట్రేంజ్ డ్రీమ్ వాక్ చేసి ఫ్యూరీ దగ్గరికి వస్తాడు. ఫ్యూరీ దగ్గరికి వచ్చిన తర్వాత డేరీని గ్రీన్విచ్లో ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళి అక్కడ క్షేమంగా ఉంచాలి అనుకుంటున్నాను అని ఫ్యూరీకి చెప్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ చెప్పాలనుకున్నది చెప్పేసి ఫ్యూరీ చెప్పిన మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత ఫ్యూరీ ఇంకా స్కాట్లాండ్ యొక్క సైనికులు అందరూ కలిసి జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని బంధించడానికి వెళ్తారు. అప్పుడే పెట్రోస్ జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని బంధించడం చూసి రాజు దగ్గరికి వచ్చి రాజు ఇంక్విజిటర్కి ఇచ్చిన మాటని మళ్ళీ గుర్తు చేస్తాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, ఇది నా రాజ్యం, నేను నాకు నచ్చినట్టే చేస్తాను, ఇప్పుడు నువ్వు కూడా నాతో కలిసిపో, నీకు మంచి జీతానికి నా దగ్గర ఉద్యోగం ఇస్తాను. అప్పుడు ఇంక్విజిటర్కి ఈ విషయం అస్సలు తెలీదు అని చెప్పి పెట్రోస్తో అంటాడు. అప్పుడు పెట్రోస్ ఇలా అంటాడు, ఒక చిన్న పక్షి అయినా సరే ఇంక్విజిటర్కి జరిగిన ప్రతి విషయాన్ని చెప్పగలదు అని. పెట్రోస్ రాజుకి ఆ విషయం చెప్పిన తర్వాత అక్కడి నుంచి రాజుకి ఏ మాట చెప్పకుండా ఇంక్విజిటర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంక్విజిటర్ దగ్గరికి వెళ్ళాక రాజు మాట్లాడిన ప్రతి మాట ఇంక్విజిటర్కి అయితే చెప్తాడు. అప్పుడు ఇంక్విజిటర్ ఇలా అంటాడు, ఒకవేళ రాజు తన మాటని నిలబెట్టుకోకపోతే నాకు ఇంకొక దారి తెలుసు, నువ్వు ఇప్పుడు నార్త్ అట్లాంటిక్కి వెళ్ళాలి అని పెట్రోస్తో అంటాడు. పెట్రోస్ అట్లాంటిక్కి వెళ్ళి అతను చెప్పిన మాటలన్నీ విని మళ్ళీ తిరిగి వచ్చి ఇంక్విజిటర్కి అయితే చెప్తాడు. ఇప్పుడు మనకి లాట్వేరియన్ రాజ్యాన్ని చూపిస్తారు. అక్కడికి ఓల్డ్ టెంప్లర్ ఇంకా డేర్ డెవిల్ని తీసుకుని నటాషా వస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది నటాషా డాక్టర్ డూమ్ కోసం వర్క్ చేస్తుందని. కానీ కామిక్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వేరే ట్విస్ట్ ఏంటంటే నటాషా డాక్టర్ డూమ్ యొక్క వైఫ్. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఫ్యూరీ ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాడో డాక్టర్ డూమ్ కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ డేర్ డెవిల్ని పంపించినప్పుడు డాక్టర్ డూమ్ కూడా నటాషాని పంపించాడు. నిక్ ఫ్యూరీ కన్నా డాక్టర్ డూమ్ ఇంకొంచెం తెలుగుగా ఆలోచించడంతో ప్రస్తుతానికి ట్రెజర్ అయితే తన దగ్గర ఉంటుంది. ఇప్పటిదాకా మనం ట్రెజర్ అని మాట్లాడుకుంటుంది అసలు ట్రెజర్ కాదు, అది ఒక వెపన్. డాక్టర్ డూమ్ ఓల్డ్ టెంప్లర్ని ఇంకా డేర్ డెవిల్ని ఇద్దరిని భూగర్భంలో ఉన్న చెరసాలలో బంధిస్తాడు. ఆ వెపన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియక చాలాసేపు దాంతోనే కుస్తీలు పడుతూ ఉంటాడు. దాన్ని ఎలా ఓపెన్ చేయాలో అడుగుదామని రీడ్ రిచర్డ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. కానీ రీడ్ రిచర్డ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పడు. అప్పుడు డాక్టర్ డూమ్ ఇలా అంటాడు, దీన్ని యాసిడ్లో వేసినా ఓపెన్ అవ్వట్లేదు, ఇది గోల్డ్ కాదు, గ్లాస్ కాదు, ఇది అసలు భూమికి చెందిందో కాదో కూడా అర్థం అవ్వట్లేదు, ఇది టైం ట్రావెల్ చేసి వచ్చిందా అనే డౌట్లో ఉన్నాను అంటాడు. ఆ మాట విన్న తర్వాత రీడ్ రిచర్డ్ ఒక నిమిషం టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా రీడ్ రిచర్డ్తో కాసేపు వేరే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్యాల్వనో ఎనర్జీతో దాన్ని ఓపెన్ చేయాలి అనే ఐడియా డాక్టర్ డూమ్కి వస్తుంది. గ్యాల్వనో ఎనర్జీ అంటే పిడుగులు పడేటప్పుడు వచ్చే పిడుగు యొక్క శక్తి. ఇంకొక వైపు డాక్టర్ స్ట్రేంజ్ డ్రీమ్ వాక్ చేసి ఓల్డ్ టెంప్లర్ని కలిసి ఆ ట్రెజర్ గురించి తెలుసుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళని కాపాడడానికి వస్తున్నాము అని ఓల్డ్ టెంప్లర్కి చెప్తాడు. ఓల్డ్ టెంప్లర్ ఆ విషయాన్ని డేర్ డెవిల్కి చెప్తాడు. కానీ డేర్ డెవిల్ ఆ విషయాన్ని నమ్మడు. డాక్టర్ స్ట్రేంజ్ డ్రీమ్ వాక్ నుంచి బయటికి వస్తాడు. డ్రీమ్ వాక్ నుంచి బయటికి రాగానే చాలా వీక్ అయిపోతాడు. డాక్టర్ స్ట్రేంజ్ క్లియాతో ఇలా అంటాడు, నేను ఒక పర్వతం లోపలికి వెళ్ళాను, ఆ పర్వతం అనేది నింగి నేల గాలి నిప్పుని తన అదుపులో పెట్టుకుంది అని చెప్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ అలా అనడానికి రీజన్ ఏంటంటే ఫెంటాస్టిక్ 4లో ఉన్న 4 మెంబర్స్కి అటువంటి పవర్సే ఉంటాయి, అందుకనే డాక్టర్ స్ట్రేంజ్ ఆ విధంగా అంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఆ 4 శక్తుల్ని డాక్టర్ డూమ్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అనే విషయం తెలుసు, కానీ ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ డాక్టర్ డూమ్ దగ్గర ఉన్నారు అనే విషయం తనకి తెలీదు. డాక్టర్ స్ట్రేంజ్ కాసేపు ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు ఫెంటాస్టిక్ 4 మెంబర్సేనని క్లియాతో అంటాడు. క్లియా వాళ్ళు చనిపోయారు కదా అంటే మేబీ వాళ్ళు బతికే ఉన్నారేమో అని క్లియాతో అంటాడు. అప్పుడు డేరా క్లియాని అడుగుతుంది, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని. అప్పుడు క్లియా స్టోరీ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది. 10 సంవత్సరాల క్రితం రీడ్ రిచర్డ్ అనే తెలివైన వ్యక్తి ఉండేవాడు. తను ఇంకా తన ఫ్రెండ్స్ ఒక షిప్లో వెళ్తున్నప్పుడు అని చెబుతూ ఆ స్టోరీ మొత్తాన్ని పాటలా చెప్తుంది. అప్పుడు దేరి ఈ పాట నాకు తెలుసు, ఈ పాటలో పిడుగుపడడం వల్ల సూపర్ పవర్స్ వచ్చిన 4 మనుషులు ఒక మాన్స్టర్ నుండి మనుషుల్ని కాపాడుతూ ఉంటారు, ఆ పాటే కదా ఇది అంటుంది. అసలు స్టోరీ ఏంటంటే రీడ్ రిచర్డ్తో పాటు ఇంకా వాళ్ళ 3 ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది మనుషులు పడవలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ పడవ అనేది సముద్రం మధ్యలో ఎటు కదలకుండా ఉండిపోతుంది.
ఆ పడవలో పనిచేసే మనుషులు దానికి భయపడి చిన్న పడవలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రీడ్ రిచర్డ్ ఇంకా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ పడవలోనే ఉంటారు. ఆ టైంలోనే ఆ పడవ మీద ఒక పిడుగు పడడంతో వాళ్ళకి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. కామిక్ ముందుకెళ్ళేటప్పటికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం వీళ్ళ పేర్లు కూడా ఒకసారి చెప్పేస్తాను. భూమి మీదే తెలివైన వ్యక్తి అని క్లియర్ చెప్పింది కదా, తనే రీడ్ రిచర్డ్స్. తిను ఒక ఎలాస్టిక్ మ్యాన్. తన బాడీని ఎంతలాగైనా ఎక్స్పాండ్ చేయగలడు. వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు సూసన్ స్ట్రామ్. తను ఏంటంటే ఇన్విజిబుల్గా మారగలదు. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇందాక డాక్టర్ స్ట్రేంజ్ నింగి, నేల, గాలి, నిప్పు అన్నాడు, మరి ఇప్పుడు వీళ్ళ పవర్స్ ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, కానీ నేను అనుకునే దాన్ని బట్టి చెప్తాను. రీడ్ రిచర్డ్స్ నింగి అంటే ఆకాశం, ఎందుకంటే ఆకాశంలో మేఘాలు ఎంత దూరమైనా విస్తరించగలవు. అలాగే రీడ్ రిచర్డ్స్ కూడా తన బాడీని ఎంత దూరమైనా సాగదీయగలడు. ఇప్పుడు సూసన్ స్ట్రామ్ గాలితో సమానం, ఎందుకంటే గాలి కంటికి కనిపించదు. అలాగే సూసన్ స్ట్రామ్ కూడా ఇన్విజిబుల్ ఉమెన్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ టార్చ్. తిను ఫైర్ మ్యాన్, అంటే తిను ఫైర్ని కంట్రోల్ చేయగలడు. అంతేకాకుండా తన బాడీ ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. తిను నిప్పుతో సమానం. ఫైనల్గా బెన్ గ్రిమ్. తిను స్టోన్ మ్యాన్. తిను రాళ్లతో తయారైనట్టు ఉంటాడు. చాలా బలవంతుడు. తిను నేలతో సమానం. కామిక్ ముందుకెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఈ క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ని యూజ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చేమో. సో ఈ నేమ్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మీకు సింపుల్గా అర్థం అవడం కోసం వాళ్ళ పవర్స్ని వాళ్ళ నేమ్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ షిప్ అనేది కొన్ని రోజులకి ఒక ఒడ్డుకి చేరుకుంటుంది. అక్కడ ఒక మాన్స్టర్ అనేది కొంతమంది మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ మాన్స్టర్ని వీళ్ళ నలుగురు కలిసి హతమారుస్తారు. ఈ స్టోరీ మొత్తాన్ని క్లియా డేరాకి చెబుతుంది. ఇప్పుడు మనకి డాక్టర్ స్ట్రేంజ్ని చూపిస్తారు. తను లండన్లో ఉన్న ఒక టవర్కి వెళ్తాడు. అక్కడికి ఫ్యూరీ జావియర్ వాళ్ళ మనుషుల్ని తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి ఫ్యూరీ యొక్క బందీలు కాబట్టి. వాళ్ళు పేరుకే బందీలు, కానీ ఫ్యూరీ వాళ్ళని ఎప్పుడు సేవ్ చేయడానికే చూస్తూ ఉంటాడు. వాళ్ళంతా అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అందరికీ ఇలా చెప్తాడు, ట్రెజర్ అనేది డాక్టర్ డూమ్కి దొరికిపోయింది అని. అందరూ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ రీడ్ రిచర్డ్స్ని మళ్ళీ కాపాడితే సరిపోతుంది అంటాడు. ఫ్యూరీ వాళ్ళు చనిపోయారు కదా అని డాక్టర్ స్ట్రేంజ్తో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఇంతలో జావియర్ కూడా డాక్టర్ స్ట్రేంజ్కి సపోర్ట్ చేయడంతో ఫ్యూరీ నమ్మడం మొదలు పెడతాడు. జావియర్ ఫ్యూరీతో ఇలా అంటాడు, నువ్వు, నేను ఇంకా మా మనుషులు అందరూ కలిసి వెళ్ళి ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ని కాపాడదాం అని చెప్పి అంటాడు. అందుకని ఫ్యూరీ ఒక డ్రామా క్రియేట్ చేసి జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నట్టు సోల్జర్స్ని నమ్మించి వాళ్ళందరినీ షిప్ అయితే ఎక్కిస్తాడు. అప్పుడే గ్రే తన పవర్స్ని యూజ్ చేసి షిప్ని గాల్లోకి లేపుతుంది. అలా వాళ్ళందరూ వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడతారు. మరోవైపు పీటర్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ ఆ షిప్ వైపు చూస్తూ ఉంటారు. ఆ షిప్ వెళ్తున్నప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ కింద పడిపోతాడు. పీటర్ తనకి హెల్ప్ చేయాలనుకుంటాడు, కానీ ఎటువంటి హెల్ప్ చేయలేకపోతాడు. డాక్టర్ స్ట్రేంజ్ కింద పడిపోవడానికి రీజన్ తను డ్రీమ్ వాక్లోకి వెళ్తాడు. డ్రీమ్ వాక్లో తను వాచర్ని కలుసుకుంటాడు. వాచర్ అంటే వాట్ ఇఫ్ సిరీస్లో మనం చూసాం కదా వాచర్, సేమ్ అదే వాచర్ని ఇక్కడైతే కలుసుకుంటాడు. వాచర్ డాక్టర్ స్ట్రేంజ్తో ఇలా అంటాడు, మీ భూమి నాశనం అయిపోతుంది, దానికి కారణం టైం ట్రావెల్. ఒకవేళ మీరు మీ భూమిని కాపాడుకోవాలంటే టైం ట్రావెల్ నుండి మీ యూనివర్స్కి వచ్చిన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ వ్యక్తిని కానీ మళ్ళీ అదే టైంలోకి పంపించాల్సి ఉంటుంది. అలా చేస్తే మీరు మీ భూమిని కాపాడుకోగలరని వాచర్ డాక్టర్ స్ట్రేంజ్తో చెబుతాడు. అంతకు మించి వాచర్ డాక్టర్ స్ట్రేంజ్కి ఇంకేమీ చెప్పడు, ఎందుకంటే వాచర్కి ఆల్రెడీ ఒక రెస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. తను భూమి మీద కానీ సోలార్ సిస్టంలో కానీ యూనివర్స్లో కానీ జరిగే ఎటువంటి ఈవెంట్లోనూ పార్టిసిపేట్ చేయకూడదు. కానీ వాచర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఈ భూమి నాశనం అయిపోతుంది. ఒకవేళ ఈ భూమి అనేది నాశనం అయిపోతే తను వాచ్ చేయడానికి ఎటువంటి ఈవెంట్స్ అనేవి ఉండవని డాక్టర్ స్ట్రేంజ్కి కొన్ని హింట్స్ అయితే ఇస్తాడు. ఇక్కడే మనకి ఇంకొక విషయం అయితే తెలుస్తుంది. వాచర్ ఒక విషయంలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు, కానీ చిన్న చిన్న హింట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వాచరే చెబుతాడు. ఇప్పుడు మనకి భూమి మీద జరిగే ఈవెంట్స్ అన్నిటిని 1 by 1 చూపిస్తారు. నిక్ ఫ్యూరీ, జావియర్ వీళ్ళందరూ డాక్టర్ డూమ్ యొక్క కోటకి చేరుకుంటారు. వీళ్ళందరూ గాల్లో ఉన్నప్పుడు డాక్టర్ డూమ్ వాళ్ళ మనుషులతో కెనాన్స్తో ఫైర్ చేయమంటాడు, అంటే తోటాలతో ఫైర్ చేయమంటాడు. షిప్లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ వాటి నుండి తప్పించుకుంటూ డాక్టర్ డూమ్పై అటాక్ చేస్తూ ఉంటారు. ఇంతలో రాబర్టో డైరెక్ట్గా ఆ టవర్ మీదకి ఐస్తో ఒక బ్రిడ్జ్ని అయితే క్రియేట్ చేస్తాడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత తనతో ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. మరోవైపు భూమి లోపల బంధించి ఉన్న
ల్యాండ్ మ్యాన్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి తన పవర్స్ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాలుగా ట్రై చేస్తూ ఉంటాడు కానీ తన పవర్స్ ఎంతకీ పనిచేయవు. ఎందుకంటే ఆ వాల్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఇంతకీ ల్యాండ్ మ్యాన్ని బంధించిన జైల్ అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా తనకి 2 వీక్స్ పాటు ఎటువంటి ఫుడ్ అనేది పెట్టకపోవడంతో తను కోపంలో ఉంటాడు. తను ఎన్నోసార్లు ఆ గోడల్ని పగలగొట్టడానికి ట్రై చేశాడు కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంటుంది. కానీ ఈసారి తను ఆ గోడలో ఒక క్రాక్ని అయితే చూస్తాడు. సో తన కంప్లీట్ పవర్ని యూజ్ చేసి ఆ గోడని పగలగొట్టడానికి ట్రై చేసినప్పుడు ఆ గోడ అనేది ఇరిగిపోతుంది. మరోవైపు డేర్ డెవిల్ ఇంకా ఓల్డ్ టెంప్లర్ ఆ జైల్లో ఉన్న ఒక కిటికీ నుండి బయటికి తప్పించుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత డేర్ డెవిల్ బయట ఉన్న సోల్జర్స్తో అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో చాలామంది సోల్జర్స్ డేర్ డెవిల్ వైపు వస్తూ ఉంటారు. ఓల్డ్ టెంప్లర్ తన చేతికర్రని తనకివ్వమని అడుగుతాడు. డేర్ డెవిల్ అక్కడున్న అతని కర్రని ఓల్డ్ టెంప్లర్కి ఇచ్చిన తర్వాత ఓల్డ్ టెంప్లర్ ఆ కర్రని గట్టిగా నేలకేసి కొడతాడు. కొట్టినప్పుడు ఎంతో బలమైన లైట్ అనేది రిలీజ్ అయి తను థార్ కింద మారుతాడు. నేను రియల్గా చెప్తున్నా, అసలు ఆ ఓల్డ్ టెంప్లర్ థార్ కింద మారుతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థార్ తనకున్న పవర్స్తో ఆ సైనికులందరినీ అటాక్ చేసిన తర్వాత డాక్టర్ డూమ్ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ అందరూ కలిసి డాక్టర్ డూమ్తో ఫైట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ మెంబర్స్ అందరినీ చూసి ఈ విధంగా అంటాడు, ఈ వెపన్ మీద గనక లైట్నింగ్ పడితే నేను చాలా బలవంతుడిని అవుతాను, ఇంకా నాకు తిరుగు ఉండదు అని అనడంతో థార్ తన లైట్నింగ్ పవర్ని ఆ గ్యాడ్జెట్ మీద యూజ్ చేస్తాడు. ఆ పవర్ని తట్టుకోలేక డాక్టర్ డూమ్ అక్కడే చనిపోతాడు. ఆ వెపన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడే మనకి ఒక విషయం అయితే అర్థమవుతుంది. వెపన్ అనేది ఆ ట్రెజర్ కాదు, ఈ కర్ర. అంటే ఓల్డ్ టెంప్లర్ యూజ్ చేసిన ఆ చేతికర్రే పవర్ఫుల్ వెపన్ అన్నమాట. సూపర్ హీరోస్ అందరూ వాళ్ళ పనిని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి అందరూ షిప్లోకి ఎక్కి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతారు. డేర్ డెవిల్ మాత్రం షిప్లోకి ఎక్కడు. అక్కడి నుంచి డేర్ డెవిల్ వెళ్ళిపోతాడు. గాల్లో ఉన్న షిప్ని థార్ తన బలంతో నీటిలోకి తీసుకువెళ్తాడు. ఇప్పుడు మనకి పెట్రోస్ని చూపిస్తారు. అసలు వీళ్ళు వస్తున్నారు అనే విషయం పెట్రోసే డాక్టర్ డూమ్కి అయితే చెప్తాడు. అందువల్లే డాక్టర్ డూమ్ ఆ సూపర్ హీరోస్ అందరినీ చాలాసేపు డిఫెండ్ చేయగలుగుతాడు. ఈ ఫైట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు పెట్రోస్ అక్కడే ఉంటాడు. ఫైట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విషయాలు మొత్తం వెళ్ళి ప్రీస్ట్కి చెప్తాడు. ప్రీస్ట్ అంటే నార్త్ అట్లాంటిక్లో ఉన్న ఒక వ్యక్తిని కలవమని ఇంక్విజిటర్ చెప్తాడు కదా, ఆ వ్యక్తే ఈ ప్రీస్ట్. ఈ విషయాలు మొత్తం విన్న తర్వాత ఆ ప్రీస్ట్ తనతో పాటు ఉన్న ఒక క్రియేచర్ సాయంతో పెట్రోస్ని ఒక వలలో బంధిస్తుంది. ఇంతలో ఇంక్విజిటర్ అక్కడికి వచ్చి పెట్రోస్ని కాల్చి చంపేయమని చెబుతాడు. ఇప్పుడు మనకి డాక్టర్ స్ట్రేంజ్ని చూపిస్తారు. తను స్కాట్లాండ్లో ఉన్న రాజు యొక్క జైల్లో ఉంటాడు. తను వాచర్ చూపించిన ఈవెంట్స్ అన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మరోవైపు ఇంక్విజిటర్ని మరియు వాళ్ళ మనుషులైన వాండా మరియు పెట్రోస్ని ఒక కర్రెకి కట్టి కాల్చి చంపడానికి సిద్ధమవుతూ ఉంటారు. వాళ్ళని కాల్చి చంపాలనుకుంటుంది ఆ ప్రీస్ట్. మీలో చాలామందికి ఇక్కడ డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. బేసిక్గా ఈ ప్రీస్ట్ అనేవాడు కూడా రాజుకి పనిచేస్తున్నాడు. ఇంక్విజిటర్ ఈ విధంగా రాజుకు వ్యతిరేకంగా తిరగడంతో ప్రీస్ట్ తనని చంపడానికి సిద్ధమైపోతాడు. ఈ ప్రీస్ట్ పెట్రోస్ తన దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ డూమ్ దగ్గరికి పంపించి అక్కడ జరిగిన విషయాలు తెలుసుకోమనడానికి కారణం కూడా స్కాట్లాండ్ యొక్క రాజు. ఇంక్విజిటర్ ప్రీస్ట్తో ఇలా చెప్తాడు, ఫైనల్గా నాకు ఒక కోరిక ఉంది. నేను నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని తయారు చేసి అలాగే ఉంచాను. అవి నా సీక్రెట్ షెల్ఫ్లో ఉన్నాయి. వాటిని అలాగే వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వాటిని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని ప్రీస్ట్కి చెప్తాడు. ప్రీస్ట్ అక్కడున్న మనిషికి చెప్పి వాటిని తీసుకురమ్మని చెప్తాడు. వాటిని తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తన ముందే మంటల్లో కాల్చేస్తాడు. వాటిలో ఒక హెల్మెట్ కూడా ఉంటుంది. దాన్ని అగ్గిలో పాడేయగానే అది గాల్లో లెగుసుకుంటూ వెళ్ళి ఇంక్విజిటర్ యొక్క తలపై సెట్ అయిపోతుంది. అప్పుడు ఆ ఇంక్విజిటర్ ప్రీస్ట్ యొక్క క్రియేచర్ని తప్ప మిగిలిన అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు మనకి సూపర్ హీరోస్ షిప్ని చూపిస్తారు. ఆ షిప్లో ఉన్న సూపర్ హీరోస్ అందరూ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్యూరీ వాళ్ళని దొంగచాటుగా తీసుకువచ్చేసాడు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఫ్యూరీ డేరీ వాళ్ళు కొత్తగా నిర్మిస్తున్న కాలనీ వైపు వెళ్దాం అని అయితే అనుకుంటారు. సో వాళ్ళ ప్రయాణం అటు సైడు కొనసాగిస్తారు. మరోవైపు డేరీ రాజు దగ్గరికి వెళ్ళి డాక్టర్ స్ట్రేంజ్ ఒక సాధారణమైన డాక్టర్ అని ఒప్పించడానికి వెళ్తుంది. కానీ రాజు గర్వంగా మాట్లాడి తనని వెనక్కి పంపించేస్తాడు. కోట నుండి బయటకు వచ్చిన తర్వాత డేరీ క్లియాకి మొత్తం చెప్తుంది. అంతేకాకుండా తనకు ఒక ప్లాన్ ఉందని తన్ని ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది అని క్లియాకి చెప్తుంది.
అదేంటంటే తను ఒక వైట్ లయన్గా మారి రాజహస్ని తన మీద ఎక్కించుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అందరినీ ఎదుర్కొంటూ డాక్టర్ స్ట్రేంజ్ని బయటికి తీసుకొస్తానని క్లియాకి చెప్తుంది. కానీ క్లియా డేరీకి ఇలా చెప్తుంది, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే రాజుకి కోపం వచ్చి సూపర్ హీరోస్ అందరినీ చంపేసే ఛాన్స్ ఉందని డేరీకి చెప్తుంది. ఇప్పుడు మనకి మళ్ళీ సూపర్ హీరోస్ యొక్క బోట్ని చూపిస్తారు. లండన్లో ఉన్న టవర్ నుండి డాక్టర్ డూమ్ యొక్క కోట వరకు గ్రే తన పవర్స్ని యూజ్ చేస్తూనే ఉంది. అందువల్ల తను ప్రస్తుతం చాలా బలహీనంగా అయిపోతుంది. తను చనిపోతుందని తనకి అర్థమైపోతుంది. అందుకని జావియర్కి ఇలా చెప్తుంది, నేను చనిపోయిన తర్వాత నన్ను నీటిలో మాత్రం పాడేయొద్దు అని చెప్తుంది. అంతలోనే గ్రే చనిపోతుంది. ఇప్పుడు మనకి మళ్ళీ ఆ రాజు యొక్క కోటను చూపిస్తారు. తన కోటలో బందీగా ఉన్న పీటర్ని తీసుకురమ్మని రాజు చెప్తాడు. రాజు తనని పిలిచిన తర్వాత పీటర్ని ఫ్యూరీని చంపడానికి సహాయం చేయమంటాడు. అలా సహాయం చేస్తే నిన్ను వదిలేస్తానని మాటిస్తాడు. పీటర్ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో తనను బెదిరించి ఒప్పిస్తాడు. మరోవైపు క్లియా డ్రీమ్ వాక్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ని కలుస్తుంది. అప్పటికే డాక్టర్ స్ట్రేంజ్ని రాజు వాళ్ళు చంపేసి ఉంటారు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్స్ని యూజ్ చేసి ఇంకా మాట్లాడగలుగుతాడు. రాజు వాళ్ళు డాక్టర్ స్ట్రేంజ్ యొక్క తలని నరికి ఆ తలని ఒక స్తంభానికి అయితే గుచ్చి ఉంచుతారు. క్లియా అక్కడికి వెళ్ళి ఆ తలని తీసుకుంటుంది. ఆ తరువాత క్లియా, డేరీ, రాజహస్ సూపర్ హీరోస్ ఉన్న షిప్ వైపు ప్రయాణం మొదలు పెడతారు. ఇప్పుడు మనకి మళ్ళీ సూపర్ హీరోస్ యొక్క షిప్ని చూపిస్తారు. ఆ షిప్లో గ్రే చనిపోయింది కదా, తన లాస్ట్ విష్ని తీర్చడం కోసం ఆ సూపర్ హీరోస్ అందరూ ట్రై చేస్తూ ఉంటారు. తనని నీటిలో పాడేయొద్దు అని జావియర్కి చెప్పింది కదా, అందుకని తనని గాలిలోనే కాల్చి మసి చేద్దాం అని అయితే అనుకుంటారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం హ్యూమన్ టార్చ్ తనని గాలిలోకి తీసుకుని వెళ్తాడు. హ్యూమన్ టార్చ్ అంటే ఫైర్ మ్యాన్. గాలిలోకి వెళ్ళిన తర్వాత హ్యూమన్ టార్చ్ తనని నీటిలోకి వదిలేస్తాడు. వెంటనే స్కాటియస్ తన లేజర్ ఐస్ పవర్స్ని యూజ్ చేసి తనని గాలిలోనే మసి చేసేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనకి క్లియా వాళ్ళ షిప్ని చూపిస్తారు. క్లియా డ్రీమ్ వాక్లో డాక్టర్ స్ట్రేంజ్తో మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్ స్ట్రేంజ్ క్లియాతో ఇలా అంటాడు, ఈ విచిత్రమైన వెదర్కి, ఈ సిచ్యువేషన్కి కారణం ఎవరో టైం ట్రావెల్ చేయడం. అప్పుడు క్లియా డేరీ వైపు చూస్తుంది. డేరీ ఒక చిన్నపిల్ల, తను టైం ట్రావెల్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. మరి రాజ్హస్ ఎవరంటే కెప్టెన్ అమెరికా. నార్మల్గా మార్వెల్ మూవీస్లో కెప్టెన్ అమెరికా స్టోరీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. కాకపోతే ఈ కామిక్లో ఉన్న కెప్టెన్ అమెరికాకి ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది. తిను ఎప్పుడు యవ్వనంగానే ఉండడం వల్ల మిగిలిన సూపర్ హీరోస్ అందరూ ఓల్డ్ అయిపోతారు. అలా ఓల్డ్ అయిపోవడం వల్ల తినొక్కడే ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఒకానొక టైంలో వాళ్ళ దేశం యొక్క ప్రెసిడెంటే బ్యాడ్ థింగ్స్ చేయడంతో తనతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అలా ఫైట్ చేయడం వల్ల గవర్నమెంట్ తన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి టైం ట్రావెల్ మిషన్ యూజ్ చేసి తనని 1602 కామిక్ టైం లైన్లోకి పంపించేస్తారు. అంటే కెప్టెన్ అమెరికా టైం లైన్ నుండి ఈ కామిక్లో జరిగే టైం లైన్కి పంపించేస్తారన్నమాట. కెప్టెన్ అమెరికా ఈ టైం లైన్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ ట్రైబ్స్తో కలిసి వాళ్ళతో జీవించడం మొదలు పెడతాడు. కొన్నాళ్ళకి డేరీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా మొత్తానికి వాళ్ళ దగ్గరే ఉండిపోతాడు. ఈ జరిగిన కథ మొత్తం క్లియాకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మనకి సూపర్ హీరోస్ యొక్క షిప్ని చూపిస్తారు. వాళ్ళ షిప్లో ఉన్న థోర్ మళ్ళీ ఆ కర్రని కొట్టి నార్మల్గా మారిపోతాడు. కాసేపటి తర్వాత ఆ షిప్ అనేది డేరీ వాళ్ళు బుల్డ్ చేస్తున్న కాలనీకి అయితే చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యూరీ డేరీ వాళ్ళ నాన్నని కలుసుకుని వాళ్ళకి హెల్ప్ కావాలి అనే విషయం చెప్తాడు. ఇంతలో జావియర్కి తన మైండ్లో 3 షిప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ షిప్స్ ఎవరెవరివి అంటే క్లియా వాళ్ళు వస్తున్న షిప్ ఒకటి, ఇంక్విజిటర్ వాళ్ళు వస్తున్న షిప్ ఒకటి, ఫ్యూరీని చంపడానికి పంపించిన షిప్ ఒకటి. జావియర్ వాళ్ళ మనుషులతో ఇంక్విజిటర్ వాళ్ళ షిప్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాబర్టో తన పవర్ని యూజ్ చేసి షిప్ మొత్తాన్ని ఫ్రీజ్ చేసేస్తాడు. వాళ్ళు మళ్ళీ డేరీ వాళ్ళ కాలనీకి వచ్చేస్తారు. ఇంతలో క్లియా వాళ్ళు కూడా డేరీ వాళ్ళ కాలనీకి చేరుకుంటారు. క్లియా డాక్టర్ స్ట్రేంజ్ హెడ్ని తీసి వాళ్ళకున్న డౌట్స్ని అడగమంటుంది. ఇంతలో రీడ్ రిచర్డ్స్ అసలు ఈ స్ట్రేంజ్ వెదర్కి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు స్ట్రేంజ్ ఈ విధంగా చెప్తాడు, రాజ్హస్ ఫ్యూచర్ నుంచి పాస్ట్కి టైం ట్రావెల్ చేయడం వల్ల ఈ విధమైన స్ట్రేంజ్ వెదర్ అనేది ఏర్పడింది. తను మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే తన మిషన్ అనేది పాడైపోయింది. వీళ్ళ మాటలు వింటున్న డేరా వాళ్ళ దగ్గరికి వచ్చి తనకి సూపర్ పవర్స్ వచ్చిన ఆ సింబల్ దగ్గరికి వీళ్ళని తీసుకువెళ్తాను అని చెప్తుంది. డేరీ ఇలా చెప్పడానికి కారణం ఉంది. రాజ్హస్ ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వచ్చిన తర్వాతే అటువంటి సింబల్ అనేది ఒకటి ఏర్పడింది. దాన్ని ముట్టుకున్న తర్వాతే డేరీకి ఆ స్ట్రేంజ్ వెదర్ యొక్క పవర్స్ అయితే వచ్చాయి. ఒకవేళ టైం ట్రావెల్కి ఈ సింబల్కి ఏమన్నా లింక్ ఉందేమో అనే డౌట్తో వాళ్ళకి ఈ విషయం అయితే చెప్తుంది.
వాళ్ళందరినీ ఆ సింబల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత రీడ్ రిచర్డ్స్ దాని గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఫ్యూరీని చంపడానికి మనుషులు వచ్చారని తెలిసి వాళ్ళని చంపడానికి ఫ్యూరీ వెళ్తాడు. ఫ్యూరీని చంపడానికి వచ్చిన మనుషులందరినీ చంపేస్తాడు. పీటర్ని తన మాటల్లో పెట్టి సూపర్ హీరోస్ దగ్గరికి పంపించేస్తాడు. ఇప్పుడు మనకి స్కాట్లాండ్ యొక్క రాజు అయిన జేమ్స్ని చూపిస్తారు. అక్కడికి డేర్ డెవిల్ వెళ్ళి తనని వెనకాల నుండి పట్టుకుని ఈవిల్ పవర్లా భయపెట్టి ఎటువంటి చెడ్డ పనులు చేసినా తనని చంపేస్తాను అని బెదిరిస్తాడు. అంతేకాకుండా ఫ్యూరీకి ఇంకా సూపర్ హీరోస్కి ఎటువంటి ప్రమాదం తలపెట్టొద్దు అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జేమ్స్ వెంటనే వెనక్కి తిరిగి చూసుకున్నా అక్కడెవరూ లేకపోవడంతో భయపడతాడు. ఇప్పుడు మనకి జావియర్ ఇంకా వాళ్ళ మనుషుల్ని చూపిస్తారు. వాళ్ళు ఇంక్విజిటర్ దగ్గరికి వెళ్తారు. ఇంక్విజిటర్ మరియు జావియర్ మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఒక విషయం అయితే అర్థమవుతుంది. వీళ్ళు పాస్ట్లో ఎప్పుడో ఒక ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంక్విజిటర్ దగ్గర ఉన్న ఆ హెల్మెట్ అనేది జావియరే తయారు చేశాడు. జావియర్ ఇంక్విజిటర్తో సాఫ్ట్గా మాట్లాడి తనని ఒప్పించి వాళ్ళ గ్రూప్లో చేర్చుకుంటాడు. తనని వాళ్ళ గ్రూప్లో చేర్చుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఆ ఇన్ఫినిటీ షేప్లో ఉన్న ఆ టైం ట్రావెల్ మిషన్ని డైరెక్ట్గా ముట్టుకోలేం. ఒకవేళ దాన్ని ముట్టుకుంటే ఏదో కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంక్విజిటర్ వస్తువుల్ని ముట్టుకోకుండానే వాటిని కదపగలడు. సో ఇంక్విజిటర్ హెల్ప్ తీసుకోవడానికి జావియర్ వచ్చాడు. ఇంక్విజిటర్ ఆ ఇన్ఫినిటీ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క షేప్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాజ్హస్ని మళ్ళీ వెనక్కి పంపిద్దాం అని చూస్తే రాజ్హస్ తీరా అక్కడ ఉన్నాడు. ఫ్యూరీ డేరీని రాజ్హస్ ఎక్కడా అని అడిగితే డేరీ వెంటనే ఒక వైట్ పప్పీలా మారి రాజ్హస్ దగ్గరికి ఫ్యూరీని తీసుకువెళ్తుంది. ఫ్యూరీ రాజ్హస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజ్హస్తో ఫైట్ చేసి తనని మళ్ళీ ఈ ఇన్ఫినిటీ షేప్ దగ్గరికి తీసుకువస్తాడు. తీసుకొచ్చే దారిలో రాజు యొక్క మనిషి ఫ్యూరీ మీద అటాక్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఈ వైట్ పప్పీ ఆ వ్యక్తిపై అటాక్ చేస్తుంది. దాని నుండి తప్పించుకుని మళ్ళీ ఫ్యూరీపై అటాక్ చేద్దామనుకునేలోపు ఫ్యూరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పీటర్ కూడా తనతో పాటు ఉంటాడు. పీటర్ ఇంకా డేరీ వీళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఆ ఇన్ఫినిటీ షేప్లో ఉన్న టైం ట్రావెల్ మిషన్ పనిచేయాలంటే దాని మీద పిడుగుపడాలి. పిడుగుపడాలంటే థార్ ఉండాలి కదా. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ టెంప్లర్ని మళ్ళీ థార్లా మారమంటాడు. కానీ ఓల్డ్ టెంప్లర్ మళ్ళీ థార్లా మారడానికి ఇష్టపడడు. ఎందుకంటే తను ఇప్పుడు మళ్ళీ థార్లా మారాడు అంటే మళ్ళీ ఇంకెప్పటికీ ఓల్డ్ టెంప్లర్లా మారలేడు కాబట్టి. ఫైనల్గా వాళ్ళందరూ ఓల్డ్ టెంప్లర్ని ఒప్పించి థార్ కింద మారేలా చేస్తారు. థార్ ఆ ఇన్ఫినిటీ షేప్ మీద పిడుగు వేయగానే ఫ్యూరీ రాజ్హస్ని తీసుకుని ఆ ఇన్ఫినిటీ షేప్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ఫ్యూరీ ఇంకా రాజ్హస్ ఇద్దరు టైం ట్రావెల్ చేసేస్తారు. అప్పుడు వెంటనే మళ్ళీ వెదర్ నార్మల్గా మారిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. క్లియా డాక్టర్ స్ట్రేంజ్ హెడ్ని రీడ్ రిచర్డ్స్కి ఇచ్చి తన బాడీతో కలిపి కప్పెట్టమని చెబుతుంది. ఆ తరువాత క్లియా ఒక మ్యాజికల్ డోర్ని ఓపెన్ చేసి వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి డేరీ ఇంకా పీటర్ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పీటర్ చేతి మీద ఒక స్పైడర్ వాలి తనని కుడుతుంది. డేరీ పీటర్ని వాళ్ళతో పాటే ఉండిపోమంటుంది. ఇలా డేరీ పీటర్తో చెప్పడంతో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మాత్రమే కాదు, 1602 అనే కామిక్ ఇప్పటితో అయిపోయింది. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కామిక్ వచ్చేసి 1602 న్యూ వరల్డ్ అనే కామిక్. దాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.